క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనం తపకాలంలో 5వ వారంలో మంగళవారంలో ఉన్నాం. ఈనాటి సువిశేషం యోహాను శుభవార్త 8వ అధ్యాయం 21వ వచనం నుంచి 30వ వచనం వరకు మనం ఆలకించాం. యేసుక్రీస్తునకు మత పెద్దలకు పరిసయ్యులకు మధ్య వాడివేడి వాదోపవాదాలు జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంలో వాళ్ళు వ్యభిచారమున పట్టుబడిన స్త్రీని తీసుకుని వచ్చి ప్రభువులో తప్పు పట్టాలని చూచారు. అటు తరువాత క్రీస్తు వారితో, లోకమునకు వెలుగును నేనే, నన్ను అనుసరించువాడు అంధకారమున నడవక జీవపు వెలుగును పొందును అని చెబుతూ ఉన్నాడు. పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు దేవుని చేత పంపబడిన తన కుమారుడు మానవాళి రక్షకుడైన యేసుక్రీస్తును వాళ్ళు విశ్వసించలేదు. వాళ్ళు క్రీస్తుని రక్షకునిగా గుర్తించలేదు. దైవ జ్ఞానం వారి యందు లేదు. వాళ్ళు దేవుడు చేస్తున్న ఈ రక్షణ కార్యాన్ని గుర్తించనటువంటి స్థితిలో వీరు ఉన్నారు. దేవుని గుర్తించకపోవడం, ఆయన రక్షణ కార్యాన్ని గుర్తించకపోవడం నిజమైనటువంటి అజ్ఞానం. ఈ పరిసయ్యులు, మత పెద్దలు నిజమైన అజ్ఞానం అనే చీకటిలో ఉన్నారు. వాళ్ళు తమ స్వనీతిని నమ్ముకొని వారు యేసుక్రీస్తును తిరస్కరిస్తూ ఉన్నారు. స్వనీతి వారిని గుడ్డివారిని చేసింది. తద్వారా వాళ్ళు దేవుడు చేస్తున్నటువంటి ఆ మహత్కార్యమైన క్రీస్తుని రక్షణ కార్యాన్ని వాళ్ళు గుర్తించలేని స్థితిలో ఉన్నారు. అందుకే మీరు మీ పాపములోనే మరణిస్తారు అని ప్రభు చెబుతా ఉన్నాడు. క్రీస్తుని విశ్వసించకపోవడం, దేవుడు వాళ్ళ మధ్య చేస్తున్నటువంటి ఈ గొప్ప రక్షణ కార్యాన్ని గుర్తించకపోవడం, ఈ అజ్ఞానం, ఈ చీకటి వారికి పాపంగా పరిణమిస్తూ ఉంది. తద్వారా వారు జీవపు వెలుగుని ఇవ్వడానికి, లోకానికి వెలుగైనటువంటి దైవ కుమారుడైన క్రీస్తు వారి మధ్యకు వచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళ స్వనీతిని నమ్ముకొని వారి పాపములోనే ఉంటూ, ఆ చీకటిలోనే అజ్ఞానంలోనే ఉంటూ లోకానికి వెలుగైన క్రీస్తుని తిరస్కరించడం ద్వారా దేవుడు వాళ్లకు సంసిద్ధపరిచినటువంటి ఈ రక్షణపు వెలుగును అయిన, జీవపు వెలుగును అయిన క్రీస్తుని వాళ్ళు తిరస్కరించి వారి పాపములోనే ఉండిపోయారు. కాబట్టి మీరు మీ పాపములోనే మరణిస్తారని చెప్పి ప్రభు స్పష్టంగా ఈరోజు సువిశేషంలో తెలియచేస్తూ ఉన్నాడు. కానీ ప్రభు, మీరు మీ పాపములో మరణించకుండా ఉండాలంటే దేవుని చేత పంపబడిన లోకానికి వెలుగునైన నన్ను మీరు విశ్వసించాలి. ఆశ్చర్యం ఏంటంటే, మీరు నన్ను విశ్వసిస్తారు ఎప్పుడు? నేను శిలువ మీదకు ఎత్తబడినప్పుడు మీరు నన్ను విశ్వసిస్తారంటూ రెండవసారి ప్రభు తాను పొందబోయే శిలువ మరణం గురించి ప్రస్తావించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. పూర్వం 3వ అధ్యాయం 14వ వచనంలో యేసుక్రీస్తు తాను శిలువ మీదకి పైకెత్తబడినప్పుడు అందరినీ తన వద్దకు ఆకర్షిస్తానని నికోదేముతో చెప్పినటువంటి మాటలు మనం విన్నాం. ఈనాడు ప్రభు మరలా ఈ మత పెద్దలతో, పరిసయ్యులతో, ధర్మశాస్త్ర బోధకులతో, నేను శిలువ మీదకు ఎత్తబడి సకల మానవాళి పాప పరిహారార్థం మరణాన్ని ఎదుర్కొన్నప్పుడు మీరు నన్ను గ్రహిస్తారు. నేను నా మరణం ద్వారా మహిమలోనికి ప్రవేశిస్తాను. తద్వారా నేను మీకోసం మరణించానని, మీకు వెలుగునివ్వడానికి, మీకు జీవాన్ని ఇవ్వడానికి నేను ఈ లోకానికి వెలుగుగా వచ్చానని మీరు నన్ను గుర్తిస్తారు. అప్పుడు మీరు నా గూర్చి మీరు తీర్చిన తీర్పు తప్పని గుర్తిస్తారు అని ప్రభువు నాడు తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి మనము క్రీస్తుని విశ్వసించడం అంటే పరలోకపు తండ్రిని విశ్వసించడమే. క్రీస్తు పరలోక తండ్రికి అనుగుణంగా జీవించాడు. పరలోక తండ్రి చిత్తానుసారము జీవించాడు. తద్వారా దేవుని చిత్తమైన మానవ రక్షణను సాధించాడు. కాబట్టి క్రీస్తుని విశ్వసించడం అంటే పరలోక తండ్రి యొక్క రక్షణ ప్రణాళికను, దైవ చిత్తాన్ని మనం విశ్వసించడము, దేవుని విశ్వసించడము, తద్వారా దేవుడు అనుగ్రహించే ఆ జీవపు వెలుగును పొందుకోవడమని ఈనాడు ప్రభు మనకి స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు. లోకానికి వెలుగైన క్రీస్తు తన జీవపు వెలుగును మనకు అందిస్తూ ఉండగా మనమందరము పాప మరణమనే చీకట్ల నుండి బయటకు వచ్చి హృదయ పరివర్తన చెంది ఆ పరలోక తండ్రి చేత పంపబడిన ఆ దైవతనయుడు మనందరి రక్షకుడైన క్రీస్తుని, లోకానికి వెలుగైన క్రీస్తుని విశ్వసించి
ఆ జీవపు వెలుగులో జీవించి నిత్య జీవానికి వారసులుగా మన జీవితాలను ధన్యం చేసుకుందాం. ఆ విధంగా మన జీవితాలను తన జీవపు వెలుగుతో నింపమని ప్రభువుని అడుగుదాం. ఆ కరుణామయుడు తన జీవపు వెలుగును మనకిచ్చి ఆయన యందు విశ్వాసంతో మన జీవితాలను ధన్యం చేసి ఆ ప్రభు సూచించినటువంటి ఆ మార్గంలో పయనించి ఆ ప్రభు మన కోసం సంసిద్ధపరిచిన ఆ మహిమను సొంతం చేసుకుందాం. ఆ చల్లని ప్రభు, ఆ కరుణామయుడు, లోకానికి వెలుగైన ఆ ప్రభువు మిమ్ములను, మీ కుటుంబాలను విశ్వాసపు వెలుగుతో నింపి జీవపు వెలుగును మీకు ఇచ్చి మిమ్ములను, మీ కుటుంబాలను సర్వదా కాచి కాపాడునుగాక. ఆమేన్.